I may be using the human body, but I'm not human being. నిత్యానంద వివాదాలకు కేర్ ఆఫ్ అడ్రస్, రాసలీలకు బ్రాండ్ అంబాసిడర్. నేను రంజిత సజీవ సమాధిలోకి వెళ్తున్నామని చెప్పడంతో టీవీ ఛానల్స్లో అసలు రచ్చ మొదలైంది. దానికి ఒక ముహూర్తం కూడా ఫిక్స్ చేసుకుని డేట్ టైంతో సహా చెప్పడంతో ఈ విషయం మరింత చర్చనీయాంశంగా మారింది. అసలు వీళ్ళిద్దరూ సమాధిలోకి ఎందుకు వెళ్లాలనుకున్నారు? నిత్యానంద రంజితతో సమాధిలోనే కాపురం పెట్టనున్నాడా? సమాధి ఎందుకు హైటెక్ ఫెసిలిటీస్తో కట్టారు? ఒక దేశాన్ని సృష్టించిన నిత్యానంద నిజంగానే ఆ పని చేశాడా? ఆ 1000 కోట్ల ఆస్తులు ఎవరి పేరు మీద ఉన్నాయి? మళ్ళీ తిరిగి బయటకు వస్తారా? నిజంగానే పాత కేసులు త్రవ్వి ఇండియాకు రప్పించాలనుకున్నారా? అందుకే సమాధి అంటూ డ్రామాలు చేస్తున్నాడా అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. సో వీడియోని ఒక లైక్ చేసుకొని ఎండ్ వరకు చూడండి. నిత్యానంద ఇండియాలో ఉన్నప్పుడు ఎన్నో వ్యవహారాలు, ఎన్నో కేసులని మీద వేసుకొని వివాదాస్పద స్వామిగా నిలిచి దెబ్బకు ఇండియా వదిలి పారిపోయాడు. పోవడమే కాదు, కైలాస అనే ఒక దేశాన్ని స్థాపించాడని, ఇప్పుడు ఆ దేశంలో తన సజీవ సమాధి కావడానికి సిద్ధంగా ఉన్నాడని తెలిసింది. సజీవ సమాధి అనగానే ఏదో ఒక చిన్న గుహలాగా ఉండి అందులో ధ్యానం చేసుకుంటాడని అనుకుంటే పొరపాటే. అది అండర్ గ్రౌండ్లో ఉన్న రాజభవనం. అవును, మీరు విన్నది నిజమే. అది మామూలు సమాధి కాదు, హైటెక్ సమాధి. మామూలుగా సమాధి అనగానే రాళ్లతో సెట్ చేసే చిన్న గుహలాగా ఉంటుంది కదా. కానీ నిత్యానంద మాత్రం తన సమాధిని ఒక పెద్ద రాజభవనం లాగా కట్టించుకున్నాడు. అందులో లగ్జరీ బెడ్లు, ఖరీదైన ఫర్నిచర్లు, అలాగే కొన్ని స్పెషల్ అండ్ సీక్రెట్ రూమ్స్ ఉన్నాయని, అవి తన హ్యాండ్ ప్రింట్ సహాయంతోనే ఓపెన్ అవుతాయని తెలిసింది. ఇలా అడ్వాన్స్ టెక్నాలజీతో కూడిన ఎన్నో ఫెసిలిటీస్ను కూడా నిత్యానంద ప్లాన్ ప్రకారం చేయించుకున్నాడని తెలిసింది. అలాగే ఒక సొరంగ మార్గం కూడా ఏర్పరచుకున్నాడని తెలిసింది. మరి సజీవ సమాధి కావడానికి ఇంత ఆర్భాటం ఎందుకో అని అనిపించవచ్చు. నిజానికి ఆయన అందులో సమాధి కావడానికి కాదు, ఉండటానికి ఏర్పరచుకున్న హైటెక్ సమాధి. బయట ప్రపంచానికి తాను రంజిత సజీవ సమాధి అవుతున్నట్లు చెప్పి అందులో వెళ్ళి ఉండాలని నిర్ణయించుకున్నట్లు తెలిసింది. దీని వెనుక ఒక సీక్రెట్ కూడా ఉందని తెలిసింది. అదే తన సమాధి మీద ఉన్న పాత కేసులు. ఎప్పుడైతే తన మీద వరుస కేసులు నమోదయ్యాయో అప్పటి నుండి తప్పించుకుంటూ తిరుగుతున్నాడు. అంతేకాదు, ఇండియాకి తెలిసే విధంగా తను చనిపోయాడన్నట్లుగా గతంలోనే నాటకం ఆడాడు. అంటే కేసుల నుండి తప్పించుకోవడానికి ఇలాంటి డ్రామా చేయగా అది బయటపడటానికి పెద్దగా సమయం పట్టలేదు. ఇదంతా చూస్తే ఇప్పుడు మరోసారి సజీవ సమాధి అంటూ మరో డ్రామా క్రియేట్ చేశాడేమో అనిపిస్తుంది. రీసెంట్గా నిత్యానంద తన సజీవ సమాధిలోకి వెళ్తున్నాడని ఒక న్యూస్ తెగ వైరల్ అవ్వగా అసలు విషయం ఏంటి అని వివరాల్లోకి వెళ్తే నిజం బయటపడింది. మరోసారి ఇలాంటి డ్రామా క్రియేట్ చేసి తన మీద ఉన్న కేసుల నుండి తప్పించుకోవాలని మరో మారు వేషంతో కొత్త అవతారం ఎత్తే ప్లాన్ అని అనుకుంటున్నారు అంతా. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ తన మీద ఉన్న కేసులను తప్పించుకోవడానికి నిత్యానంద ఇలాంటివి చేయడానికి కూడా వెనుకాడని చెప్పాలి. ఇదిలా ఉంటే నిత్యానంద ఏం చేసినా సెన్సేషన్ అవుతుంది. ఇలా బాబాలా మారి కోట్ల ఆస్తి కూడబెట్టడం వెనుక పెద్ద పెద్ద బడాబాబులు, రాజకీయ నాయకులు కూడా ఉన్నట్లు అప్పట్లో అనేవారు. అందుకే ఈ విధంగా మారాడని కూడా అంటారు. స్వామి నిత్యానంద అసలు పేరు అరుణాచలం రాజశేఖరన్. ఈయన 1978 జనవరి 1న తమిళనాడులోని తిరువనమలైలో జన్మించాడు. తండ్రి అరుణాచలం, తండ్రి లోకనాయకి. ఇతనికి ఒక అన్న, ఒక అక్క, ఒక చెల్లెలు కూడా ఉన్నారు. వీరిది నిరుపేద రైతు కుటుంబం. ఇక తిరువనమలై ధార్మిక క్షేత్రం కావడంతో మునులు, ఋషులు శివుడి దర్శనార్థమై అక్కడికి తరచూ వస్తుండేవారు. ఈ క్రమంలోనే వారిచ్చే ప్రవచనాల్ని తల్లిదండ్రులతో పాటు నిత్యానంద కూడా శ్రద్ధగా వినడంతో అతనికి కూడా ఆధ్యాత్మికం వైపు ఇంట్రెస్ట్ ఏర్పడింది. అంతేకాకుండా జనాల్లో స్వామీజీలకు, బాబాలకి ఉన్న క్రేజ్ని చూసి తను కూడా వారిలాగే మారాలనుకున్నాడు. అలా నిత్యానంద 6 ఏళ్ల వయసులో ఉన్నప్పటి నుండే యోగా, ధ్యానం లాంటివి నేర్చుకుంటూనే మరోపక్క చదువుకుంటూ ఉండేవాడు. అలా తన స్కూలింగ్ను తిరువనమలైలోని ప్రాథమిక పాఠశాలలో చదివాడు. ఆ తర్వాత ఇంటర్ మెకానికల్ ఇంజనీరింగ్ చేశాడు. ఆ సమయంలోనే రామకృష్ణ మఠంలో యోగా టీచర్గా జాయిన్ అయిన నిత్యానంద ఆ తర్వాత అక్కడే సన్యాస దీక్షను తీసుకొని సంసార జీవితాన్ని వదిలేసి ఆధ్యాత్మిక జీవితాన్ని స్టార్ట్ చేశాడు. అలా రాజశేఖరన్గా ఉన్న తన పేరుని నిత్యానందగా మార్చుకొని 2000 నుండి 2002 వరకు రామకృష్ణ మఠంలో సన్యాసి జీవితాన్ని గడిపాడు. ఆ తర్వాత అక్కడ నుండి బయటకు వచ్చి సొంతంగా ఆశ్రమాన్ని పెట్టుకున్నాడు. అలా 2003లో అప్పట్లో ఉన్న కర్ణాటక గవర్నమెంట్ నిత్యానందకి సపోర్ట్ చేస్తూ బీడిదిలో 15 ఎకరాల భూమినిచ్చి అక్కడ ట్రస్ట్ ఏర్పాటు చేయడానికి కావాల్సిన ఫండ్స్ను కూడా ఇవ్వడంతో నిత్యానంద 2003లో నిత్యానంద దాన పీఠ్ ట్రస్ట్ని స్థాపించి అక్కడే
యోగా, ధ్యానం, ప్రవచనాలు, మెడిటేషన్ లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తుండేవాడు. అలా కొద్ది రోజుల్లోనే అక్కడి గవర్నమెంట్ కూడా నిత్యానందకి సెలబ్రిటీలు, పొలిటీషియన్స్ ద్వారా పబ్లిసిటీ ఇప్పించడంతో నిత్యానంద గురించి కొద్ది రోజుల్లోనే నేషనల్ మీడియా కూడా ప్రచారం చేయడం మొదలుపెట్టింది. దీంతో ఇతన్ని దర్శించుకునేందుకు భక్తులు రాష్ట్రాల నుంచే కాకుండా దేశ విదేశాల నుంచి రావడంతో అందరూ అతనికి విరాళాలు ఇవ్వడం, అందుకు తోడు రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు ఇతన్ని తమ బినామీగా పెట్టుకొని తమ బ్లాక్ మనీ మొత్తం నిత్యానంద ట్రస్ట్లో పెట్టడంతో కొద్ది రోజుల్లోనే నిత్యానంద 10,000 కోట్ల ఆస్తులు సంపాదించి ఆర్థికంగా బలపడి దేశం నలుమూలలా తన ట్రస్ట్ బ్రాంచెస్ని ఓపెన్ చేశాడు. తర్వాత యుఎస్ఏలో ఏర్పడిన మంచి కాంటాక్ట్స్తో అక్కడ కూడా ఒక బ్రాంచ్ని ఓపెన్ చేసి వాటిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండేవాడు. అలా లార్జెస్ట్ రోప్ యోగా క్లాస్ మరియు లార్జెస్ట్ పోల్ యోగా కేటగిరీలో నిత్యానంద 2 గిన్నిస్ వరల్డ్ రికార్డులను కూడా సొంతం చేసుకోగా హిందూ యూనివర్సిటీ ఆఫ్ అమెరికా వారు కూడా నిత్యానందని ఆ యూనివర్సిటీ చైర్మన్గా అపాయింట్ చేశారు. అలా ఒకవైపు ఫేమ్, మరోవైపు డబ్బుతో పాటు ఇతని దగ్గరికి అమ్మాయిలు శిష్యరికం పొందడానికి ఎగబడి రావడంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయనకు నటి రంజితతో పరిచయం ఎలా స్టార్ట్ అయిందంటే, ఒకసారి స్టార్ హీరోయిన్ అయిన రంజిత తనకి పెళ్ళై 8 ఏళ్లైనా పిల్లలు కలగకపోవడంతో యుఎస్ఏలో ఉన్న తన అక్క సలహా మేరకు నిత్యానందని దర్శించుకుంటే పిల్లలు కలుగుతారని చెప్పగా ఈ అవకాశాన్ని వదులుకోకూడదని డిసైడ్ అయిన రంజిత యుఎస్ఏకి వెళ్ళింది. అక్కడ నిత్యానందని కలవగా అప్పటి నుండి వీరిద్దరికి మంచి పరిచయం, సన్నిహితంగా మారి ప్రేమలో పడ్డారు. దీంతో రంజిత తన భర్తకు విడాకులు ఇవ్వాలని డిసైడ్ అయింది. అలా యుఎస్ఏ నుండి వచ్చాక రంజిత నిత్యానంద యొక్క ఆశ్రమంలోనే ఉంటూ అతనికి అన్ని విధాలుగా సేవలు చేస్తూ అక్కడే జీవనాన్ని కొనసాగించేది. ఇదిలా ఉంటే రోజు రోజుకి నిత్యానంద పేరు మారుమోగడంతో తమిళనాడులోని శాటిలైట్ ఛానల్ అయిన సన్ టీవీ వారు ఇతని దగ్గరున్న డబ్బుని టార్గెట్ చేసి స్ట్రింగ్ ఆపరేషన్ నిర్వహించారు. అందుకుగాను నిత్యానందకి ఎంతో నమ్మకంగా ఉన్న డ్రైవర్ లెనిన్ కృష్ణన్కి నిత్యానంద రూమ్లో వారు ఇచ్చిన స్ప్రే కెమెరాను పెట్టమని చెప్పగా ఆ డ్రైవర్ కూడా ఛానల్ వాళ్ళు చెప్పినట్లే ఆ కెమెరాను అక్కడ ఫిక్స్ చేశాడు. ఇక ఈ విషయం తెలియని నిత్యానంద, రంజిత ఏకాంతంగా గడపడం, అది కెమెరాలో రికార్డ్ అవ్వడం జరిగింది. అలా ఆ తర్వాత వీరు ఎప్పుడైతే భక్తులను కలిసేందుకు బయటకు వెళ్లారో ఆ టైంలో లెనిన్ తాను పెట్టిన కెమెరాను తీసుకొని సన్ టీవీ వారికి ఇవ్వడం జరిగింది. ఇక అలా సన్ టీవీ వారు మరుసటి రోజు నిత్యానందకి కాల్ చేసి తమకు 20 కోట్ల డబ్బు కావాలని, ఇవ్వకపోతే ఆ విజువల్స్ ఛానల్లో టెలికాస్ట్ చేస్తామని చెప్పగా అందుకు నిత్యానంద తను రంజితను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడని, తాను దేనికి భయపడాల్సిన అవసరం లేదని, ఏం చేస్తారో చేసుకోండి అని చెప్పగానే మరుసటి రోజు వారికున్న ఛానల్స్ అన్నిటిలోనూ ఈ వీడియోని టెలికాస్ట్ చేయడంతో ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చలై నిత్యానందకి జనాల నుండి కాస్త నెగిటివిటీ వచ్చింది. ఆ తర్వాత నిత్యానందపై కేసుల మీద కేసులు నమోదవడం మొదలయ్యాయి. అందులో మొదటిగా యుఎస్లో ఉన్న ఒక మహిళ నిత్యానంద తనను బలాత్కారం చేశాడని, ఆ తర్వాత ఇండియాకి తీసుకొచ్చి 5 సంవత్సరాలు తరచూ దౌర్జన్యం చేసి ఇప్పుడు తనని వదిలేశాడని ఆరోపిస్తూ నిత్యానందపై కేసు వేస్తే, మరొక వ్యక్తి తన 4 కూతుళ్లని యోగా నేర్చుకోవడానికి నిత్యానంద ఆశ్రమంలో చేర్పిస్తే ఇప్పుడు వారు తన దగ్గరకు రావట్లేదని, అంతేకాకుండా వారిని గుజరాత్లోని అహ్మదాబాద్ ఆశ్రమానికి పంపించేశాడని, ఎలాగైనా తన కూతుర్లని తనతో పంపించేలా చేయమని కోర్టులో కేసు వేయగా ఆ అమ్మాయిలు ఇష్టపూర్వకంగానే అక్కడ ఉండడంతో వారు తన తండ్రితో కలిసి వెళ్ళడానికి నిరాకరించారు. కానీ అందులో ఒక అమ్మాయి మైనర్ కావడంతో కోర్టు ఆ అమ్మాయిని తన తండ్రితో పంపించేసింది. అంతేకాకుండా నిత్యానంద చాలా మంది పిల్లల్ని కిడ్నాప్ చేసి తన ఆశ్రమంలో పెట్టుకున్నాడని, భక్తులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడని, ఇక అలా 10 కేసుల వరకు అతనిపై నమోదవడంతో ఒక కేసులో 51 రోజులు జైలుకు కూడా వెళ్లాల్సి వచ్చింది. ఇక అలా ఎప్పుడైతే బెయిల్ మీద బయటకు వచ్చాడో ఇతనికి ఉన్న 10,000 కోట్ల ఆస్తి మీద కొంతమంది అధికారులు, ప్రభుత్వం కన్నుపడడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న నిత్యానంద బినామీగా ఉన్నవారు యుఎస్ఏకు నిత్యానందను షిఫ్ట్ చేయాలనుకున్నారు. ఇక ఒకవేళ తాను ఇక్కడే ఉంటే అతని దగ్గరున్న బ్లాక్ మనీ వల్ల రాజకీయ నాయకులు, బిజినెస్ మ్యాన్లు ఇరుక్కుంటారని ఫేక్ పాస్పోర్ట్తో 2019లో నిత్యానంద రంజితతో కలిసి ఇండియా నుంచి యుఎస్ఏకి పారిపోయాడు. ఇక అలా అక్కడికి వెళ్ళాక వేరే కంట్రీ పెట్టే రూల్స్తో తాను జీవించలేనని, తనదైన దేశాన్ని సృష్టించుకోవాలని కొన్ని 100 కోట్ల డబ్బును ఖర్చు పెట్టి యుఎస్ఏలోని ఒక ఐలాండ్ను కొనుక్కొని దానికి యునైటెడ్ స్టేట్ ఆఫ్ కైలాస్ అని నామకరణం కూడా చేశాడు. ఇక ఆ దేశం యొక్క పాస్పోర్ట్ని జాతీయ జెండా, చిహ్నం, భాష, కరెన్సీలను సిద్ధం చేసి 2,000 మందికి పైగా ఉన్న తన శిష్యులని అక్కడికి తరలించాడు. ఇక ఒకవేళ బయట వారికి తమ దేశం యొక్క పౌరసత్వం ఇవ్వాలంటే కోట్లల్లో అతనికి విరాళాలు ఇస్తే అక్కడే పర్మనెంట్గా ఉండేందుకు అనుమతిస్తాడు. ఇక అలా ఇప్పటికే తనని తాను కైలాసానికి రాజుగా, శివుడిగా, ప్రెసిడెంట్గా ప్రకటించుకున్న నిత్యానంద రంజితని పెళ్లి చేసుకుని తన రాణిగా కూడా అనౌన్స్ చేశాడు.
ఇక అలా నిత్యానంద తన దేశం నుండి వెబ్సైట్స్, యూట్యూబ్ ఛానల్స్లో తరచూ పలకరిస్తుండగా ఉన్నట్టుండి అతని మేనల్లుడైన సుందరేశ్వరం ఒక వీడియోని రిలీజ్ చేస్తూ నిత్యానంద సనాతన ధర్మాన్ని కాపాడేందుకు 2 రోజుల ముందే మరణించాడని చెప్పడంతో ఇప్పుడు నిత్యానంద సజీవ సమాధి గురించి బయటపడింది. చూశారు కదా, ఇదే నిత్యానంద గురించి నమ్మలేని నిజాలు.